నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. తమ్మినేని కుటుంబంపై భూ ఫోర్జరీ కేసు ఉత్కంఠగా విచారణ పర్వం. వానిపై మరో ఫిర్యాదు. ఏ ప్రశ్న అడిగినా తెలీదు అని సమాధానం. ఇక ఫేక్ డాక్యుమెంట్లపై పోలీసుల ఫోకస్. మాజీ స్పీకర్ వైసీపీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం కుటుంబం చుట్టూ ప్రస్తుతం చట్టపరమైన ఉచ్చు బిగుస్తుంది. బతికున్న వ్యక్తిని చనిపోయినట్టు చూపి నకిలీ డెత్ సర్టిఫికెట్లు, ఫోర్జరీ వారసత్వ పత్రాలు సృష్టించి 4 కోట్ల విలువైన భూమిని కొట్టేసేందుకు కుట్ర పన్నిన కేసులో తమ్మినేని కుటుంబం ఇరుక్కుపోయింది. మరి ఈ కేసులో హైకోర్టు నుంచి తమ్మినేని సీతారాం, ఆయన భార్య తమ్మినేని వాణిలకు తాత్కాలిక ముందస్తు బెయిల్ లభించినప్పటికీ కుమారుడు చిరంజీవి నాగుకు మాత్రం బెయిల్ నిరాకరించడంతో సీతారాం తీవ్ర ఇరకాటంలో పడ్డారు. దీనికి తోడు ఆమదాలవలస పరిధిలోని టీఎస్ఆర్ కాలేజీ వెనుక ఉన్న దళిత కుటుంబం భూమిని ఆక్రమించారంటూ వాణిపై తాజాగా మరో ఫిర్యాదు పోలీసులకు అందింది. ఆమదాలవలస నియోజకవర్గ పరిధిలో తమ్మినేని సీతారాం కేవలం పేరుకే ప్రజాప్రతినిధిగా, స్పీకర్గా ఉండేవారని, అసలు డాన్ మాత్రం పోషించింది ఆయన భార్య తమ్మినేని వాణినే అనే టాక్ బలంగా ఉంది. సీతారాం సంపాదించిన రాజకీయ పదవులు, అధికారాన్ని అడ్డు పెట్టుకుని వెనుకుండి సెటిల్మెంటు, భూ లావాదేవీలు, ర్యాకెట్లు నడిపించడంలో ఆమె ప్రధాన సూత్రధారిగా వ్యవహరించారని ఆరోపణలు వస్తున్నాయి. కొడుకు చిరంజీవి కూడా పూర్తిగా తల్లి ఆదేశాల మేరకే పనిచేస్తూ ఈ అక్రమ రిజిస్ట్రేషన్లు, ఆక్రమణలో పాత్రదారులుగా మారారనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆమదాలవలసలో జరిగిన పలు అక్రమాలు, దందాలు, భూ ఆక్రమణల వెనుక వాణి ముద్రలు ఉన్నాయనే అంశం ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఏకంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని, సబ్ రిజిస్టర్ కార్యాలయాలను తన గుప్పిట్లో ఉంచుకుని నకిలీ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్ చేయించుకునే స్థాయికి ఈ దందాలు సాగాయని స్థానిక బాధితులు ఆరోపిస్తున్నారు. ఒక ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్లను సాక్షులుగా పెట్టి నకిలీ వారసులను సృష్టించి కోట్లాది రూపాయల ఆస్తులను తమ ఖాతాలో వేసుకున్నారనే నిజాలు దర్యాప్తులో వెలుగు చూడడం స్థానికంగా సంచలనం సృష్టిస్తుంది. గతంలో సీతారాం స్పీకర్ హోదాలో ఉండడంతో బాధితులు ఎవరూ బయటకు వచ్చి మాట్లాడడానికి ధైర్యం చేయలేకపోయేవారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారడం, పోలీసు దర్యాప్తు పారదర్శకంగా సాగుతుండడంతో వాణి సృష్టించిన అక్రమాల చిట్టా అంతా బయటపడుతుందట. మరి ప్రజాప్రతినిధిగా ఉన్న భర్త పవర్ను దుర్వినియోగం చేస్తూ ఆముదాలవలసను ఏలిన ఈ షాడో లీడర్ నిజస్వరూపం బయటపడడంతో తమ్మినేని కుటుంబానికి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతుంది. సీతారాం తాజాగా పోలీస్ విచారణకు హాజరయ్యారు. ఈ కేసులోనే సీతారాం, ఆయన భార్య వాణిశ్రీకి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కుమారుడు నాగుకు మాత్రం ఊరట లభించలేదు. కోర్టు ఆదేశాల మేరకు శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్లో విచారణకు న్యాయవాదితో కలిసి తమ్మినేని సీతారాం హాజరయ్యారు. కుమారుడు ఎక్కడున్నారని విచారణ సందర్భంగా పోలీసులు సీతారాంను పలుమార్లు ఆరా తీశారట. కానీ ఆయన మాత్రం తెలీదు అనే సమాధానం ఇచ్చారట. 5 గంటల పైబడి విచారించినా ఆయన నుంచి ఏం రాబట్టలేకపోయారని సమాచారం. మరి భూమికి సంబంధించి రిజిస్ట్రేషన్, క్రయ విక్రయాలు మీకు తెలుసా, జరిగాయా, ఇది వివాదాస్పద భూమి అని మీకు తెలియదా, మీ అబ్బాయి ప్రస్తుతం ఎక్కడున్నాడు, మీ అబ్బాయిని ఉద్దేశపూర్వకంగా తప్పించారా అనే ప్రశ్నించారట విచారణ అధికారులు. ఇందులో చాలా ప్రశ్నలకు తెలియదు అని అనగా మరికొన్నాటికి మౌనంగా ఉండిపోయారట. మరి విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరు కావాలని సీతారాంకు పోలీసులు స్పష్టం చేశారట. మరి విచారణ ప్రక్రియనంతా వీడియో కూడా తీయించారట. ఇక విచారణలో తమ్మినేని సీతారాం భార్య వాణి అయితే అధికారులు అడిగిన ప్రతి ప్రశ్నకు నాకేమీ తెలియదు అనే సమాధానం ఇచ్చారట. విచారణ సందర్భంగా అధికారులు అడిగిన దాదాపు ప్రతి ప్రశ్నకు ఆమె నాకేమీ తెలీదు అనే సమాధానమే ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. భూమి కొనుగోలు ప్రక్రియ గురించి అడిగినా, రిజిస్ట్రేషన్ పత్రాల గురించి అడిగినా, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్, డెత్ సర్టిఫికెట్ అంశాలపై ఆరా తీసినా ఇదే సమాధానం చెప్పినట్లు తెలుస్తుంది. దీంతో దర్యాప్తు అధికారులు మరిన్ని ఆధారాలపై దృష్టి సారించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే తమ్మినేని వాణి సమాధానాలు కేసు దర్యాప్తుపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి ఈ కేసులో మెయిన్ రోల్ తమ్మినేని వాణిదే అని ప్రచారంలో నిజమెంత? ఇక ఈ కేసు ఒక వ్యక్తికి మాత్రమే పరిమితమయ్యే అవకాశం కనిపించడం లేదు. నకిలీ పత్రాలు నిజంగానే తయారయ్యాయని తేలితే వాటిని సృష్టించిన వారు, ధృవీకరించిన అధికారులు, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో సహకరించిన వ్యక్తులు కూడా విచారణ పరిధిలోకి రావాల్సి ఉంటుంది. మరోవైపు రాజకీయ విమర్శలు కూడా వేడెక్కుతున్నాయి. అధికార పక్షం దీనిని వైసీపీ నేతల అక్రమాలకు నిదర్శనంగా చూపించే ప్రయత్నం చేస్తుంది. ప్రతిపక్షం మాత్రం ఇది రాజకీయ కక్ష సాధింపు కేసు అని ఆరోపిస్తుంది. ఇప్పుడు అందరి చూపు పోలీసుల దర్యాప్తుపైనే ఉంది. ఫోరెన్సిక్ పరీక్షలు, రిజిస్ట్రేషన్ రికార్డులు, ప్రభుత్వ పత్రాలు, సాక్షుల వాంగ్మూలాలు ఇవన్నీ కలిసి ఈ కేసు అసలు చిత్రాన్ని బయటపెట్టనున్నాయి. నేరం రుజువై శిక్ష పడితే తమ్మినేని ఫ్యామిలీ జైలుకు వెళ్ళక తప్పదని అంటున్నారు. భారతదేశ చరిత్రలో రాజ్యాంగ పదవి అయిన స్పీకర్గా చేసి జైలుకు వెళ్ళిన నేతగా తమ్మినేని మిగిలిపోతారని అంటున్నారు. చూడాలి మరి ఇది
ఈ కేసు ఈ అంశం ఎటువైపు మలుపులు తిరుగుతుందో, అసలు తమ్మినేని కుమారుడు ఎక్కడున్నాడో. ఇది ఈనాటి ఎడిటోరియల్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.